గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు రాసిన స్క్రిప్ట్లో, మీరు తీసిన సినిమాలో, మీరు చేసిన పాత్రలలో అక్కడ ఈ అంటే త్రూ శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే మనీ లాండరింగు, దాన్ని అకౌంట్, ఇదంతా ఏదైనా ఇన్స్పిరేషన్ అండి మీకు, లేకపోతే ఊరికే ఇమాజినేషన్ అండ్ క్రియేషనేనా? సార్ ఇది ఇమాజినేషన్ అండ్ క్రియేషన్, ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాం సార్, నో డౌట్. కొన్ని తీసుకునే చేస్తామండి. ఓకే, దానికి ఏంటి, అవేం జరిగినాయి, ఇదేంటి, ఇది మొత్తం అంతా కూడా కొన్ని అది కూడా చాలా కొత్తగా ఉందండి ఆ ఎపిసోడ్. ఇన్సిడెంట్స్ ప్లస్ ఒకళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు, ఈ రోజు ఉన్న పరిస్థితులు రీత్యా, ఇప్పుడున్న టెక్నాలజీ రీత్యా ఏ విధంగా చేయగలరు అనేది ఒకటి తీసుకునే చేశామండి. బట్ ఇది జరిగి 9 నెలల క్రితం, ఇప్పుడు మే, అది ఎప్పుడో ఏప్రిల్లో మేలో షూట్ అండి అది, అప్పుడే అయిపోయిందండి అది. ఓకే ఓకే. సో మీరు ఫైనల్గా ఈ రోజున సినిమా రిలీజ్ అయింది, బ్రహ్మాండమైన రిపోర్ట్ ఉంది, కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు మండీలోకి వచ్చేసాం, అంటే అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, సక్సెస్ నగరాలు బాగా మోగుతున్నాయి 2 రాష్ట్రాల్లో. అదే మీ హీరోయిన్ అంది కదా, ఈ 2 రాష్ట్రాలు 2 స్టేట్స్ లేవాలంది కదా, అలాగా లేచింది ఈ సినిమా. ఇప్పుడు ఇన్ జనరల్గా మీ దగ్గర నుంచి అంటే మీ ఈ ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి. అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2వా, లేకపోతే అఖండ 3వా, లేకపోతే అఖండని మించింది వస్తుందా, ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు, మొత్తం సినీ అభిమానులందరూ కూడా ఆ అంచనాల్లో ఉన్నారండి. అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయపాటి అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు ఏంటి సార్? కన్ఫర్మ్ బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఏ అభిమానైనా, నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్కనే చేస్తే ఏది ఎప్పుడు, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు 1 తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 kg 2 kg తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ, దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి, ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును, ఒక ట్రాన్స్ఫర్మేషన్, బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే, ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా. అదే టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాల్సి వస్తే, చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి, అది చూసుకొని వెంటనే నేను వస్తాను. ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి. అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్లో. పెద్ద హీరో అండి. సో పెద్ద హీరో. అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము, మీరు గబుక్కొని రామ్లాట్ హీరోని తీసుకొచ్చి పెద్ద హీరోని చేస్తారు మీరు సడన్గా. ఇప్పుడు రామన్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు, ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు, పక్కనే దున్నపోతుతో కనిపిస్తాడు. ఏది నీ దున్నపోతు ఏది రామ్ అని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు. సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అవునండి. స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే సూపర్, కరెక్ట్ అండి. అది ఆ ఇమాజినేషన్ మారిపోయింది రామ్ మీద. అండ్ అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్? సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుంది. ఓకే, అసలు ఏ ఇది ఉండదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి. టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఏ ఇది ఉండదండి, చాలా హెల్దీగా వెళ్తుంది. అవునండి. అంటే సార్ మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు. సార్ ఎవరు అన్నారు? ఎవరో అనడం అని కాదు సార్,
నాకు ఏ రోజు సీన్ ఆ రోజు చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు నేను చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే. ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత మీకు వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం, మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే. సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని ఆ 2 days పెట్టేస్తాం. ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది, చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు. ఏం చెప్తారు, చూస్తారంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్. ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లు అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికి చూపించామంటే చూపించాము అంతే. అది ఎందుకు? అది నాలుగానే ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి. జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు. ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసావు నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు, ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది, ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు నువ్వు ఒక ఆడియన్లో చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరు.